మన ఎవర్ గ్రీన్ రెసిపీస్లో మా వారికి బాగా నచ్చే రెసిపీ ఈ పొంగలన్నం. ఫ్రైడే సాటర్డే ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాను. దేవుళ్ళు ఇష్టంగా తింటారు, మా వారు కూడా ఇష్టంగా తింటారు. కలర్ కానీ టెక్స్చర్ కానీ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత టేస్టీగా ఉంటుందో అని. బియ్యం, సగ్గు బియ్యం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని కుక్కర్లో ఈ విధంగా ఉడికించేసుకుంటాను సాఫ్ట్ గా. నెక్స్ట్ ఎక్కువ క్వాంటిటీలో పాలు తీసుకుంటాను. ఇక్కడ నేను లీటర్ పాలు వరకు యూజ్ చేశాను. పాలల్లో మరోసారి ఉడికిస్తాను ఈ రెండింటిని. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే పాల ఫ్లేవర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే యాలకులను కూడా తీసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చివర్లో వేసుకున్నా కానీ సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోనే మనం బెల్లం యూజ్ చేసినట్లయితే పాలు విరిగిపోతాయి కదా. బెల్లం పచ్చిదనం పోకుండా స్టవ్ ఆఫ్ చేసినా కానీ టేస్ట్ బాగుండదు. తగినంత బెల్లం తీసుకొని చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ ని యాడ్ చేసి బెల్లం పచ్చిదనం పోయేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కానీ మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కానీ బెల్లం వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. దీనిలో ఇది ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇక్కడ నేను చక్కెర కూడా యూజ్ చేశాను కదా. చక్కెర కూడా యూజ్ చేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కాకపోతే తక్కువ యూజ్ చేయాలి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక టీ గ్లాస్ తో తీసుకున్నాను. సో కరెక్ట్ గా సరిపోయింది. సో పచ్చిదనం అనేది దేనికి లేదు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే ఈ మొత్తం కలిసేంత వరకు ఉండటానికి కోసం మాత్రమే మరోసారి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లోనే ఫ్లేవర్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేలా కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది, లేదా 5 minutes అయినా సరిపోతుంది. నెక్స్ట్ ఇలా రెడీ అయిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. నా దగ్గర ఈ రెండు మాత్రమే ఉన్నాయి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. పూజ చేసుకుంటాం కదా, ప్రసాదంగా అయితే పెట్టుకుంటాము. పూజ అంతా అయిపోయేంత వరకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.